హాయ్ ప్రైస్ లార్డ్, ఎలా ఉన్నారు? బైబిల్లోని ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, ప్రియులారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఎంత చక్కటి మాట! ఎప్పుడైనా దీన్ని అబ్జర్వ్ చేశారా? ఈరోజు మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపిస్తున్నామా? ఇది ధర్మమే, నీకు మేలు కలుగుతుంది, ఈ భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనే మాటలు రాయబడి ఉన్నాయి. ఈరోజు చాలామంది వివాహమైన తర్వాత తల్లిని తండ్రిని విడిచిపెట్టేస్తున్నారు. ఎందుకంటే మా సేవకులు చెప్పారు కదా అంటున్నారు. బైబిల్ని జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే ఇది ధర్మమే అనే మాట ఇంగ్లీష్లో విర్చ్యూ అంటే హై మోరల్ స్టాండర్డ్స్. ఈరోజు ప్రయారిటీస్ మారొచ్చేమో కానీ పర్సన్స్ ఎప్పుడు కూడా మారరు. ఈరోజు ఎప్పటికైనా వాళ్ళు మీ తల్లిదండ్రులే అవుతారు. వాళ్ళు ఎంత ముసలోళ్ళు అయిపోయినా, లేదు నువ్వు ఎంత పెద్దోడివై బాధ్యతలు తీసుకున్నా, విడిచిపెట్టాల్సిన విషయాలు ఏంటి తెలుసా? పర్సన్స్ని విడిచిపెట్టడం కాదు, కానీ అక్కడ నువ్వు చేసిన చిన్నపిల్లల చేష్టలు, అక్కడ నువ్వు చేసిన పోకిరీ చేష్టలు, అక్కడ నువ్వు అకౌంటబిలిటీ లేనట్టు, ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అవన్నీ విడిచిపెట్టి ఇప్పుడు భార్యగా భర్తగా, తండ్రిగా తల్లిగా నువ్వు ఒక స్టేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇవన్నిటిని కూడా నువ్వు జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళాలి. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు తండ్రిని కూడా తీసుకెళ్ళాడు. ఎంత ఆశీర్వాదకరంగా మారాడు. ఈరోజు యెహోషువ కానీ కొర్నేలి కానీ ప్రార్థన చేస్తూ అంటారు, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించాను. ఆ రోజుల్లో జాయింట్ ఫ్యామిలీ నుండి ఈ రోజుల్లో పిల్లవగానే విడిపోతున్నారు. అలాగని తల్లిదండ్రులను విడిచిపెట్టమని కాదు. ఈ ప్రాధాన్యతను జాగ్రత్తగా చూసుకొని అందరూ కలిపి దేవుని సన్నిధిలో స్తుతించాలి. అప్పుడే నీ జీవితంలో మేలు కలుగుతాయి, నీకు ఆయుష్ కూడా దేవుడు రెట్టింపు చేస్తాడు. సో థింక్ అబౌట్ ఇట్. మే గాడ్ బ్లెస్ యూ.